హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావనినండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే హోమ్ మేడ్ గీ చూపిస్తున్నానండి మీకు. హోమ్ మేడ్ గీ అంటే నేను ఇంట్లో చేసిన నెయ్యి ఎట్లా చేస్తాను అంటే కొందరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఎట్లా చేస్తానని చూపిస్తాను. ముందుగా డైలీ మనం పాలు కాచుకుంటాం కదా, పాల మీద మీగడ ఇట్లా సపరేట్ చేసుకోవాలి. రోజు ఇట్లా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటరీగానే ఉంటాయి, అట్లా అనుకోద్ది. ఇవన్నీ ఒక మిక్సీ బ్లెండ్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 15 days మీగడ కలెక్ట్ చేశానండి ఒక బౌల్లో. అదంతా అందులోకి వేస్తున్నా. నేను అసలు 2 batches కింద చేసిన. ఇది ఫస్ట్ ఫుల్ అయిందనేసి తీసిన, ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. 2 batches కింద చేసిన. అది బ్లెండ్ చేయాలి. కొంచెం లైట్ కొంచెం బ్లెండ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకుంటే ఇట్లా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా మీగడ అనేది పైకి వస్తే దాని లోపల దాన్ని మజ్జిగ కూడా, బటర్ మిల్క్ అంటారు కదా, దానిగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇట్లా చూడండి మీగడ ఎంత సూపర్గా, నాకైతే అది చూస్తుంటేనే ఇట్లా నోట్లో వెన్న తినే వాళ్ళకంటే తెలుస్తుంది ఫీలింగు. ఇట్లా మీగడ ఇట్లా వెన్న అంతా పైకి వస్తుంది. ఆ మీగడను ఇట్లా వాటర్ వేసుకుంటే సపరేట్ చేస్తే అంతా వెన్న అన్నట్టు. సో వెన్న అంటే బటరు, మీకు తెలిసే ఉంటుంది. సో ఇట్లా బ్యాచెస్ కింద చేసుకోవాలి. సో నేనైతే క్లీన్గా మొత్తం అందులో పార్టికల్స్ ఉన్నా కానీ తీసేసుకొని నీట్గా ముద్దలు కట్టేసుకుంటూ అందులో ఉన్న ఎగ్జెస్ వాటర్ని తీసేసుకుంటూ ఒక మందంగా ఉన్న ప్యాన్లోనే వేసుకుంటున్నా. డైరెక్ట్ ఇందులో కాకుండా అదే ప్యాన్లో వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అండి, సెకండ్ బ్యాచ్ కింద ఇంత వెన్న వచ్చింది. ఆల్మోస్ట్ నాకు ఎంత అంటే కొంచెం వచ్చింది, ఒక 150 ml అంత నెయ్యి వచ్చింది అప్పుడు. సో నేను సాటిస్ఫై అయినా, ఎందుకంటే నెయ్యి చేయడం నాకు వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సో ఇట్లా ఆ వెన్నని అంతా కలెక్ట్ చేసి ఇట్లా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఇది కరిగేంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఊరికే తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. సో ఇట్లా తిప్పుతూ ఉంటే అది కరిగిపోతుంది. అది కరిగేదాకా అది కరగాలి. కరిగిన తర్వాత ఇంకా మన స్టవ్ సిమ్లో పెట్టుకుంటాం కదా, అప్పటి వరకు హైలోనే ఉండాలి. సో చూసారు కదా బటర్ ఎట్లా కలుగుతుందో. నేను మీకు మధ్యలో టెక్స్చర్ అనేది కూడా ఎట్లా ఉందో చూపిస్తాను. కొందరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కొందరు పెరుగు చేస్తారు. పెరుగు చేసి దానిపైన మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడ తీస్తారు. కొందరు పెరుగుని మార్నింగ్ చిలుకుతారు, ఎర్లీ మార్నింగ్ చిలికి వెన్న తీసి అట్లా చేస్తారు. కొందరు ఇట్లా చేస్తారు. నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నా. సో ఇది నా ప్రాసెస్ అండి, వెన్న చేసే ప్రాసెస్. మొత్తం ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. కరిగిన తర్వాత ఇంకా అందులో పార్టికల్స్ అన్నీ మొత్తం అందులో వెన్న పార్టికల్స్ ఏం లేకుండా కొంచెం మనకు లాస్ట్లో కొంచెం వెళ్తుంది ఎక్స్ట్రాక్ట్. అది కన్సిస్టెన్సీ వచ్చేది నురగ అంతా కన్సిస్టెన్సీ మొత్తం పోవాలి. అప్పటి వరకు ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది ఏంటి అని. సో నేనైతే సాటిస్ఫై అయినాను. నేను మమ్మీ లేకుండా ఎప్పుడు చేయలే, కానీ ఇదే ఫస్ట్ టైము. కానీ నేనైతే సక్సెస్ అయింది నెయ్యి చేయడం. మధ్యలో చూపిస్తున్నా మీకు ఎట్లా ఉంది ఏంటి అని. దిస్ ఈజ్ మై ప్రాసెస్ ఇన్ మేకింగ్ గీ, హోమ్ మేడ్ గీ అండి. ఇట్లా చేసుకోవాలని అనుకుంటున్నాను. బయట అది ఎట్లా కెమికల్స్ ఉంటాయా, మరి ఎట్లా చేస్తారో కొంచెం డౌటు. సో నేనే చేద్దాము అనేసి చేసుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఫస్ట్లో చూపించే ఉంటాను కదా నెయ్యి ఎట్లా ఫిల్టర్ చేశానో. ఫిల్టరింగ్ ప్రాసెస్లో కొంచెం మనకు వేస్టేజ్ అంతా వస్తుంది. ఇది అంతా కొంచెం కలర్ చేంజ్ కావాలి, ఆ పార్టికల్స్ అన్నీ. అప్పటిదాకా మనం ఉంచితే సెట్ నెయ్యి అవుతుంది. డిస్టర్బెన్స్ వస్తుందని అనుకోకండి, పిల్లలు ఆడుకుంటున్నారు.
ఇదంతా ఇప్పటికీ ఆల్మోస్ట్ నెయ్యి అయింది, కానీ ఆ వైట్ కలర్ పార్టికల్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి, కలర్ చేంజ్ కావాలి. చేంజ్ అయితే మనకు నెయ్యి అంత కొందరు అట్లా ఇష్టపడని వాళ్ళు ఈ స్టేజ్లోనే దింపేసుకుంటారు. కొందరు ఎట్లా అంటే ఫ్లేవర్ కోసం ఈ టైంలో తమలపాకులు వేసుకుంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలే, కొంతమంది చేస్తుంటే చూసినా కానీ నేను ఎప్పుడు ట్రై చేయలే. మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ చూసారు కదా, ఇక్కడ ఈ స్టేజ్లో కొందరు తమలపాకు యాడ్ చేసుకుంటారు, లేకపోతే కొందరు వైట్గా ఇష్టపడే వాళ్ళు నెయ్యిని ఈ స్టేజ్లోనే దింపేసుకుంటారు. ఊరికే తిప్పుతూనే ఉండాలి. పెడుతుందని ఆ మాత్రం కూడా లేదు. సబ్స్క్రైబ్ చేయండి కాసంత. బాయ్ బాయ్.